నిజమైన ఆనందం, నిజమైన సంతోషం మనలోనికి రావాలంటే, మనం నిజమైన సంతోషాన్ని పొందుకోవాలి అంటే 90వ కీర్తన 14వ వచనంలో మోషే గారు చేసిన ప్రార్థన మనము కూడా చేయాలి. ఉదయమున నీ కృపతో మమ్ము తృప్తిపరచుము, మా బ్రతుకు దినములన్నీ కూడా మేము ఉత్సహించి సంతోషించదమని రాయబడి ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఎవరిని అడిగినా నీ జీవితంలో సంతోషం ఉందా, ఆనందం ఉందా, ఆదరణ ఉందా అని ఎవరిని అడిగినా వారు పైకి బాగానే సంతోషంగా ఉందని చెప్తున్నారు, కానీ హృదయంలో చాలా వేదన, చాలా బాధ కలిగి జీవిస్తూ ఉన్నారు. నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో సంతోషం కావాలంటే మోషే చేసిన ప్రార్థన నీవు కూడా దేవునికి చేయాల్సిన పని ఎంతైనా ఉంది. దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని తప్పక అనుగ్రహిస్తాడు. మనందరికీ తెలుసు, ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనంలో మొదటిగా ఆదాము జీవితంలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం ఉంది. ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించాడో, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడే అతని జీవితంలో సంతోషాన్ని కోల్పోయాడు. అతనితో పాటుగా ఆదాముతో పాటుగా అవ్వ కూడా సంతోషాన్ని కోల్పోయింది. ఈరోజు నీ జీవితంలో సంతోషం, నీ కుటుంబంలో ఆనందం కలగాలి అంటే మోషే గారు చేసిన ప్రార్థన నీవు కూడా చేయాలి. ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచుము, మా బ్రతుకు దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించదము, మా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే మా వెంట వచ్చును అనే వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే మోషే చేసిన ప్రార్థన మనము కూడా చేయాలి. యేసు ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు, హౌ ఆర్ యూ అని అడుగుతూ ఉన్నాడు. మనం చెప్పాలి, యేసయ్యా ఐఎమ్ ఫైన్, నీ కృపను బట్టి క్షేమంగా ఉన్నాను అని చెప్పగలిగే స్థితిలోనికి మనం రాగలిగితే నిజమైన ఆనందం, నిజమైన సంతోషం మనకు కలుగుతుందని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన ఆదరణ మీ కుటుంబాలకి కలగాలని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను.